హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 5 ఎక్సర్సైజ్ 5.1లో ఉన్న 6th, 7th, 8th, 9th అండ్ 10th ప్రాబ్లం గురించి నేర్చుకుంటున్నాం. మీకు బిఫోర్ 5 ప్రాబ్లమ్స్ వచ్చేసరికి ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి అండ్ మీకు నెక్స్ట్ 4 ప్రాబ్లమ్స్ కూడా 11 to 14 ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మీకు ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా ఈ వీడియో లాస్ట్లో డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ టోటల్ లెసన్ వీడియోస్ కావాలి అనుకుంటే ఈ వీడియో లాస్ట్లో మీకు ఈ చాప్టర్ నేమ్తో మీకు ఒక ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ చాప్టర్లో నేను ఏ వీడియోస్ చేశానో అవి అన్నీ డిస్ప్లే అవుతాయి, చెక్ చేసుకోవచ్చు. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 6th ప్రాబ్లం చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబిసి ఈజ్ ఎ ట్రయాంగిల్. సో ఇక్కడ మీకు ఒక ఫిగర్ ఇచ్చారు, ఏబిసి అనేది ఇది ఒక ట్రయాంగిల్ అని చెప్తున్నారు. ఓకే, రైట్ ఆల్ పాసిబుల్ రేషియోస్ బై టేకింగ్ మెజర్మెంట్స్ ఆఫ్ సైడ్స్ పెయిర్ వైజ్. సో టూ సైడ్స్ తీసుకొని, ఇక్కడ పెయిర్ అన్నారు కదా, ఎనీ 2 సైడ్స్ తీసుకొని మీరు వాటికి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీకు హింట్ కూడా ఇచ్చారు చూడండి, రేషియో ఆఫ్ ఏబి ఈస్ టు బీసీ ఈక్వల్ టు 8:6. సో ఈ ఏబి ఈస్ టు బీసీ ఈ 2 నెంబర్స్ రేషియో వీళ్ళు ఇక్కడ రాసేసి ఇచ్చారు. ఓకేనా, సో ఇలా మీరు మిగిలిన సైడ్స్ కూడా రేషియో రాయమని చెప్తున్నారు. ఓకే, సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మీకు క్వశ్చన్లు ఏమి ఇచ్చారో అవి రాసేసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, సో దీంట్లో మీకు వాళ్ళు హింట్లో ఇచ్చింది రాసేసేయండి. ఏబి ఈస్ట్ బీసీ. ఓకే, సో ఏబి ఈస్ట్ బీసీ, ఏబి మెజర్మెంట్ 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఈస్ట్ ఉంది కదా, ఈస్ట్ పెట్టేసుకోండి. నెక్స్ట్ బీసీ మెజర్మెంట్ 6 సెంటీమీటర్స్. ఓకే, సో ఈ 2 డాట్స్ని మనం ఈస్ట్ 2 అని చదవాలి, ఈస్ట్ 2. ఓకే, సో ఏబి ఈస్ట్ బీసీ రాసేసాం. ఇవి క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మీరు క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఓకే, సో 2 3s 6, 2 4s 8, సో 4:3 వచ్చింది. మీకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఏంటంటే ఫ్రాక్షన్ ఫామ్లో ఇచ్చారు. దీన్ని మీరు 4:3 అయినా రాయొచ్చు, ఆర్ 4/3 అయినా కానీ రాసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. ఏబి ఈస్ట్ బీసీ రాసేసాం కదా, నెక్స్ట్ బీసీ ఈస్ట్ ఏబి రాసేసుకోండి. ఓకే, సో రివర్స్ చేసి కూడా రాసేసుకోండి, బీసీ ఈస్ట్ ఏబి. సో బీసీ మెజర్మెంట్ వచ్చేసరికి 6 సెంటీమీటర్స్. సో 6 ఏబీ మెజర్మెంట్ వచ్చేసరికి 8 సెంటీమీటర్స్. సో 8 పెట్టేసుకోండి. 2 3s 6, 2 4s 8, దట్ ఈక్వల్ టు 3:4. దీన్నే మనం 3/4గా కూడా రాసుకోవచ్చు. మిడిల్లో 2 తీసేసి ఫ్రాక్షన్ పెట్టేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ బీసీ ఈస్ట్ సిఏ తీసేసుకుందాం. బీసీ ఈస్ట్ సిఏ ఆర్ ఏసీ. ఓకే, సో ఏదైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం అది. బీసీ ఈస్ట్ సిఏ. సో బీసీ చూడండి 6 సెంటీమీటర్స్ ఉంది. సో 6 సిఏ 10 సెంటీమీటర్స్ ఉంది, 10 పెట్టేసుకోండి. నెక్స్ట్ క్యాన్సిల్ అవుతుందా లేదా చెక్ చేయండి. సెకండ్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 2 3s 6, 2 5s 10, దట్ ఈక్వల్ టు 3:5. దీన్నే మీరు 3/5గా కూడా రాసుకోవచ్చు. మీకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఆన్సర్ కావాలి అనుకుంటే సో ఈస్ట్ తీసేసి ఫ్రాక్షన్ ఫామ్లో రాసేసుకోండి. సో బీసీ ఈస్ట్ సిఏ రాసాం. నెక్స్ట్ ఇవే రివర్స్ చేయండి, సిఏ ఈస్ట్ బీసీ రాసేసేయండి. సిఏ ఈస్ట్ బీసీ దట్ ఈక్వల్ టు, సో సిఏ మెజర్మెంట్ చూడండి, సి నుంచి ఏ వరకు 10 ఉంది. సో 10 పెట్టేసుకోండి. ఈస్ట్ బీసీ మెజర్మెంట్ 6 సెంటీమీటర్స్. సో 6 పెట్టేసుకోండి. దట్ ఈక్వల్ టు 2 5s 10, 2 3s 6, 5:3 వచ్చింది. ఆర్ దీన్నే మీరు 5/3గా కూడా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది చూడండి, సిఏ ఈస్ట్ ఏబి. సో ఇది ఇంకా మనం రాయలేదు, సిఏ ఈస్ట్ ఏబి. నెక్స్ట్ చూడండి సిఏ ఈస్ట్ ఏబి. సో ఇది నేను ఇటు సైడ్కి రాస్తున్నాను, మీరు డౌన్లో రాసేసుకోండి. దట్ ఈక్వల్ టు సిఏ మెజర్మెంట్ 10 సెంటీమీటర్స్ ఈస్ట్ ఏపీ మెజర్మెంట్ 8 సెంటీమీటర్స్. సో క్యాన్సిల్ అవుతుంది కదా, 2 5s 10, 2 4s 8. 2 నెంబర్స్ సేమ్ టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి. ఓకే, సో 5:4 వస్తుంది. దీన్నే మీరు 5/4గా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి రివర్స్ చేసేసుకోండి. ఏబి ఈస్ట్ సిఏ దట్ ఈక్వల్ టు ఏబీ మెజర్మెంట్ 8 సెంటీమీటర్స్, సిఏ మెజర్మెంట్ 10 సెంటీమీటర్స్, దట్ ఈక్వల్ టు
2 4s 8, 2 5s 10. సో 4:5. దీన్నే మీరు 4/5గా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఇట్. మీకు టోటల్గా 6 వస్తాయి. సో దట్స్ ఇట్. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి. ఇఫ్ 9 out of 24 స్టూడెంట్స్ స్కోర్డ్ బిలో 75% మార్క్స్ ఇన్ ఎ టెస్ట్. సో ఒక 24 స్టూడెంట్స్ ఒక క్లాస్ రూమ్లో ఉంటే వాళ్ళకు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తే 24 స్టూడెంట్స్లో 9 స్టూడెంట్స్ 75%కి బిలో స్కోర్ వచ్చింది అని చెప్తున్నారు. ఓకే, సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, 24 స్టూడెంట్లో 9 మెంబర్స్కి 75% బిలో స్కోర్ వచ్చింది అంటే మిగిలిన మెంబర్స్ అందరికీ 75 అబోవ్ వచ్చింది అని. ఓకే, సో అంటే 24లో నుంచి మీరు 9ని సబ్ట్రాక్షన్ చేయండి, 15 వస్తుంది. అంటే 15 స్టూడెంట్స్కి 75 అబోవ్ మార్క్స్ వచ్చాయి అని మీనింగ్. ఓకే, సో ఇక్కడ ఇండైరెక్ట్ మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ స్కోర్డ్ బిలో 75% మార్క్స్ టు ద స్టూడెంట్ స్కోర్డ్ 75% అండ్ అబోవ్ మార్క్స్. అయితే ఇక్కడ మీరు రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఎవరికి ఫైండ్ అవుట్ చేయాలి అంటే బిలో 75% వచ్చిన స్టూడెంట్స్కి అండ్ అబోవ్ 75% వచ్చిన స్టూడెంట్స్కి మీరు రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మీకు చూడండి, బిలో 75% అని ఇచ్చారు, నెక్స్ట్ అబోవ్ 75% అని ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ ఎవరిది ఇచ్చారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సొల్యూషన్ చూద్దాం. సో ఫస్ట్ చూడండి, అవుట్ ఆఫ్ 24 స్టూడెంట్స్ who got below 75% of marks. ఓకే, సో 75% కంటే తక్కువ 24 స్టూడెంట్స్లో 75% కంటే తక్కువ మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? 9 మెంబర్స్ అన్నారు. ఇది మీకు క్వశ్చన్లోనే ఇచ్చారు, అది రాసేసుకోండి. 75% కంటే ఎబో ఎంతమందికి వచ్చాయి మార్క్స్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాం. హూ గాట్ 75% అండ్ ఎబో, 75% అండ్ అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు. ఓకే, అబోవ్ మార్క్స్. ఓకే, సో టోటల్గా 24 స్టూడెంట్స్లో 9 మెంబర్స్కి 75 బిలో వచ్చాయంటే మిగిలిన 15 మెంబర్స్కి ఆటోమేటిక్గా 75 అబోవ్నే వచ్చాయి. ఓకే, సో ఇప్పుడు మనకి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒకసారి మీరు క్వశ్చన్లో చూడండి, ఫైండ్ ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ బిలో 75%. స్టార్టింగ్ మీకు బిలో 75% అన్నారు అండ్ అబోవ్ 75% మార్క్స్ వచ్చినవి, ఇవి మనకి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, రేషియో. సో ఇక్కడ రాసేసుకోండి, therefore the ratio between number of students who got less than 75% of marks and who got 75% and above. 75% వచ్చిన వాళ్ళు అండ్ అంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు. ఓకే, మార్క్స్ ఫస్ట్ లెస్ దాన్ 75 అన్నారు. సో లెస్ దాన్, బిలో 75 అన్నా లెస్ దాన్ 75 అన్నా ఒకటే. సో ఎంతమందికి వచ్చింది? 9. మీరు 9:15 రాయాలి, 15:9 రాయకూడదు. రాస్తే మీకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఓకే, సో దట్ ఈక్వల్ టు ఈ 2 నెంబర్స్ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి అనేది చెక్ చేయండి. థర్డ్ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి. ఓకే, సో 3 3s 9, 3 5s 15. సో టోటల్ మీకు 3:5 వస్తుంది ఆన్సర్. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ద వర్డ్. ఓకే, సో ఇక్కడ మీకు ఒక వర్డ్ ఇచ్చారు, దీంట్లో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి టు ద నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. ఓకే, సో ఇక్కడ మీకు ఒక వర్డ్ ఇచ్చారు, దీంట్లో వచ్చిన ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్కి
రేషియో మీరు ఫైండ్ అవుట్ చేయాలి అండ్ సింప్లెస్ట్ ఫామ్లో కూడా రాయాలి. సింప్లెస్ట్ ఫామ్ అంటే ఈజీగా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి, దెన్ క్యాన్సిల్ అవ్వకపోతే లీవ్ చేయండి అంతే. ఓకే, సో 8th ప్రాబ్లం చూద్దాం సొల్యూషన్. సో 8th వన్ చూడండి. ఫస్ట్ గివెన్ వర్డ్ అని రాసుకోండి. ఫస్ట్ మీకు ఏం వర్డ్ ఇచ్చారో అది రాసేసుకోండి. గివెన్ వర్డ్ MISSISSIPPI. ఓకే, సో ఇది క్యాపిటల్ ఐ ఇచ్చారు మీకు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ వోవెల్స్ ఎన్ని ఉన్నాయో రాసుకుంటున్నాం. నెంబర్ ఆఫ్ వోవెల్స్ ఇన్ ద వర్డ్. ఓకే, సో వోవెల్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, AEIOU. ఈ 5 ఆల్ఫాబెట్స్ని మనం వోవెల్స్ అంటాము. ఇక్కడ ఇచ్చిన వర్డ్లో మీకు ఏ ఉన్న వోవెలే అవుతుంది, ఈ ఉన్న వోవెల్ కిందే వస్తుంది, ఐ ఉన్న వోవెల్ కిందే వస్తుంది, ఓ ఉన్న యు ఉన్న వోవెల్ కిందే వస్తుంది. మీకు ఈ వోవెల్ 5 వర్డ్స్లో ఇక్కడ ఓన్లీ ఐఏ ఉంది. సో ఐ ఎన్నిసార్లు వచ్చింది? 1 2 3 4. సో 4 టైమ్స్ వచ్చింది. అంటే ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ వోవెల్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఏది ఉంది అని అడగలేదు, ఎన్ని వోవెల్స్ ఉన్నాయని అడిగారు. నెంబర్ ఆఫ్ అన్నారు కాబట్టి సో ఎన్నిసార్లు వచ్చింది? ఐ వచ్చేసరికి 4 టైమ్స్ వచ్చింది. ఓకే, సో 4 రాసేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. నెంబర్ ఆఫ్ కాన్సోనెంట్స్ ఇన్ దట్ వర్డ్. ఓకే, సో వోవెల్స్ కానివి అన్నీ కాన్సోనెంట్సే అవుతాయి. సో ఏమేమి ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6 7. సో మీకు ఐ కాకుండా మిగిలిన ఉన్న ఆల్ఫాబెట్స్ అన్నీ మీకు కాన్సోనెంట్సే అవుతాయి. మీకు ఇన్ కేస్ డౌట్ ఉంటే ఇక్కడ చూడండి, ఐ వచ్చేసరికి మీకు 4 టైమ్స్ రిపీట్ అయింది. సో ఐ 4 టైమ్స్ రాసుకోండి. నెక్స్ట్ ఇవి మీకు వోవెల్స్ కింద వస్తాయి. నెక్స్ట్ కాన్సోనెంట్స్ అంటే మిగిలిన ఆల్ఫాబెట్స్ ఎం, ఎస్, ఎస్, మళ్ళీ ఎస్, ఎస్, పి, పి. ఓకే, సో ఇప్పుడు మనం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. రేషియో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కూడా మీకు క్వశ్చన్లో ఫస్ట్ ఏమి ఇచ్చారో చూడండి. వోవెల్స్ ఇచ్చారా, కాన్సోనెంట్స్ ఇచ్చారా, రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు. ఓకే, క్వశ్చన్ ఒకసారి చూడండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ నెంబర్స్ ఆఫ్ వోవెల్స్. ఫస్ట్ వోవెల్స్ రాసుకోవాలి, నెక్స్ట్ మనం కాన్సోనెంట్స్ రాసుకోవాలి. ఓకే, సో therefore the ratio between vowels and consonants. ఓకే, సో ఫస్ట్ వోవెల్స్ వచ్చేసరికి 4 అండ్ కాన్సోనెంట్స్ వచ్చేసరికి 7. సో 7 రాసేసుకోండి. ఇది సింప్లెస్ట్ ఫామ్లో రాయమన్నారు. సింప్లెస్ట్ ఫామ్ 2 నెంబర్స్ సేమ్ టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి. ఈ 2 నెంబర్స్ ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు కాబట్టి లీవ్ చేయండి. సో మీకు ఇదే సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి. రాజేంద్ర అండ్ రెహానా ఓన్ ఏ బిజినెస్. సో వీళ్ళిద్దరికి ఒక బిజినెస్ ఉంది. రెహానా రిసీవ్స్ 25% ఆఫ్ ద ప్రాఫిట్ ఇన్ ఈచ్ మంత్. రెహానా వచ్చేసరికి సో 25% ప్రాఫిట్ని సో ఎవ్రీ మంత్ తీసుకుంటున్నారు. ఇఫ్ రెహానా రిసీవ్డ్ 2080 రూపీస్ ఇన్ పర్టిక్యులర్ మంత్. రెహానా ఒక నెలలో 2800 రూపీస్ అనేది తీసుకున్నారు. వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ ఇన్ దట్ మంత్. అయితే ఆ మంత్లో టోటల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ చూడండి, ఎవరైనా కానీ ఫస్ట్ ఒక బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు సో ఆ బిజినెస్లో 2 మెంబర్స్, ఇక్కడ మీకు 2 మెంబర్స్ ఇచ్చారు. 2 మెంబర్స్ అనేవాళ్ళు సో కొంచెం అమౌంట్ని ఫస్ట్ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి ఓన్లీ రెహానాదే ఇచ్చారు. రెహానాకు వచ్చేసరికి ఎవ్రీ మంత్ ప్రాఫిట్ అనేది 25% అనేది తీసుకుంటున్నారు. అండ్ రెహానా వచ్చేసరికి ఒక పర్టిక్యులర్ మంత్లో 2800 రూపీస్ అనేది రిసీవ్ చేసుకున్నారు. అయితే మనమే ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ పర్టిక్యులర్ మంత్లో ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సొల్యూషన్ చూద్దాం. ఫస్ట్
టోటల్ ప్రాఫిట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే ప్రాఫిట్ కాబట్టి టోటల్ ప్రాఫిట్ మనకి క్వశ్చన్లో ఇవ్వలేదు ఇంత ప్రాఫిట్ వస్తుంది అని, మనం అదే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దీన్ని ఎక్స్ అని తీసుకుంది. ఓకే, సో సే మనం తీసుకుంటున్నాం కాబట్టి పక్కన సే అని రాసేసుకోండి. ఇంకొకటి మీకు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు చూడండి, రెహానా రిసీవ్స్ 25% ఆఫ్ ద ప్రాఫిట్ ఇన్ ఈచ్ మంత్. సో ఇక్కడున్న ప్రాఫిట్లో 25% అనేది రెహానా ఎవ్రీ మంత్ తీసుకుంటున్నారు. సపోజ్ సో రాజేంద్ర ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు, రెహానా కూడా ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. ఓకే, సో రాజేంద్ర రెహానా వీళ్ళిద్దరూ ఒక 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఎవ్రీ మంత్ ప్రాఫిట్ వచ్చేసరికి ఒక 50 రూపీస్ వచ్చింది అనుకోండి. ఓకే, సో ఇది ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ 50 రూపీస్లో రెహానాకు వచ్చేసరికి సేమ్గా ఇన్వెస్ట్ చేశారు కాబట్టి 25 రూపీస్ పోతుంది, అండ్ రాజేంద్రకు కూడా 25 రూపీస్ పోతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మీకు టోటల్ ప్రాఫిట్ మీరే ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రాఫిట్ అనేది వాళ్ళు ఇవ్వలేదు మీకు. ఇక్కడ మీకు 50 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తే వీరిద్దరూ సేమ్గా ఇన్వెస్ట్ చేశారు కాబట్టి సేమ్గా వస్తాయి 25 రూపీస్ అనేది. ఇక టోటల్ ప్రాఫిట్ మనకు తెలియదు, రెహానా మాత్రం 25 రూపీస్ తీసుకుంటున్నారు అనేది చెప్తున్నారు. ఓకే, సో ఈ 25 రూపీస్ ఎక్కడి నుంచి వచ్చింది, ప్రాఫిట్లో నుంచి వచ్చింది. సో అంటే ఈ ప్రాఫిట్లో నుంచి 25 మనం తీసుకున్నాం. సో ఇక్కడ కూడా అదే రాస్తున్నాం మనం, 25% ఆఫ్ ఎక్స్. ఓకే, సో ప్రాఫిట్ వచ్చిన 50 రూపీస్లో వీళ్ళిద్దరు తీసుకుంటున్నారు. ఓకే, సో ప్రాఫిట్లో నుంచి తీసుకుంటున్నారు కాబట్టి 25% ఆఫ్ ఎక్స్. ఓకే, సో ఈ ప్రాఫిట్ ఇక్కడ మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్లో నుంచి 25 రూపీస్ అనేది ప్రాఫిట్ తీసుకుంటున్నారు. అండ్ ఈ 2 వచ్చేసరికి మీకు వాళ్ళు అక్కడ చూడండి, ఎవ్రీ మంత్ రెహానా 2080 రూపీస్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఓకే, సో 2080 పెట్టేసుకోండి. సో 25%ని మనం 25/100గా రాసుకోవచ్చు. ఈ పర్సంటేజ్ని రిమూవ్ చేయాలి అంటే డినామినేటర్లో 100 రాయాలి. ఆఫ్ మీన్స్ ఇంటూ, ఆఫ్ని ఎక్కడైనా కానీ మీకు కనిపిస్తే ఇంటూ పెట్టేసుకోవచ్చు. 2080. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్సే కాబట్టి ఒక్కొక్క నెంబర్ని మీరు ఫస్ట్ ట్రాన్స్పోజ్ చేసుకోండి. ఫస్ట్ డినామినేటర్లో ఉన్న 100ని ట్రాన్స్పోజ్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా కానీ ఏదైనా నెంబర్ డివిజన్లో ఉంటే ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. మల్టిప్లికేషన్లో ఉన్న నెంబర్ ఏదైనా కానీ ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వస్తుంది. ఇవి రెండు మీకు రివర్స్లో ఉంటాయి. ఓకే, సో ఇక్కడ 100 అనేది డివిజన్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్ టు 2080 ఇంటూ 100. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎక్స్కి మల్టిప్లికేషన్లో 25 ఉంది, ఇది మల్టిప్లికేషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వస్తుంది. ఫస్ట్ మీకు 100 అనేది డివిజన్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లికేషన్లోకి వెళ్తుంది. ఇక్కడ 25 మల్టిప్లికేషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేస్తే డివిజన్లోకి వస్తుంది. మీకు ఇవి రెండు రివర్స్లో ఉంటాయి. మీకు ఇది డౌట్ ఉంటే ఎట్ ఏ టైం మీరు ఫ్రాక్షన్ని ట్రాన్స్పోజ్ చేసుకుంటే రివర్స్ అవుతుంది. 25/100 ఉన్నది 100/25 అవుతుంది. సో మీరు అది సింగిల్ స్టెప్లో రాసుకోవచ్చు. మీకు ఏదైనా ట్రాన్స్పోజిషన్ కష్టంగా ఉంటే సో ఇలా మీరు ఒక్కొక్క నెంబర్ని ట్రాన్స్పోజ్ చేసుకోవచ్చు. ఓకే, సో క్యాన్సిల్ చేయండి. 25 1s 25 4s. ఎక్స్ ఈక్వల్ టు 2080 ఇంటూ 4 వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు, సో ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని మీరు మల్టిప్లై చేయండి. 4 zeros 0, 4 8s 32. ఓకే, సో 2 రాసేసుకోండి. ఇక్కడ ఇంకా 3 ఉంది. 4 zeros 0, 0 + 3 అంటే 3 వస్తుంది. 4 2s 8. టోటల్గా 8320 రూపీస్. టోటల్గా ప్రాఫిట్ వచ్చేసరికి 8320 రూపీస్ వస్తే దానిలో రెహానా షేర్ వచ్చేసరికి 2080 రూపీస్. ఓకే, సో ఇక్కడ మీకు వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారు అనేది ఇవ్వలేదు. 25% ఆఫ్ ప్రాఫిట్ అనేది వాళ్ళు ఇక్కడ ఇచ్చారు ఇంత అని. సో ఎవ్రీ మంత్ ఇంత రిసీవ్ చేసుకుంటుంది. అయితే మీరు టోటల్గా ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇదే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రాఫిట్. సో ఎక్స్ని మనం ప్రాఫిట్ తీసుకున్నాం కదా స్టార్టింగ్లో, సో ఇక్కడ అది కంక్లూడ్ చేసేసుకోండి. దేర్ఫోర్ టోటల్ ప్రాఫిట్ ఎక్స్ ప్లేస్లో సో మీరు ఫస్ట్ తీసుకున్న ప్రాఫిట్ రాసేసుకోండి. టోటల్ ప్రాఫిట్ ఈక్వల్ టు 8320 రూపీస్. దట్స్ ఇట్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూద్దాం.
నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది. దాంట్లో మీకు ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉంటాయి కదా. సో 3 సైడ్స్ మెజర్మెంట్ ఇచ్చారు. ఇన్ ఏ ట్రయాంగిల్ XYZ. సో సేమ్ అలానే ఇంకొక ట్రయాంగిల్ ఉంది XYZ అని. సో దానికి కూడా 3 సైడ్స్కి మెజర్మెంట్స్ ఇచ్చారు. ఫైండ్ ద రేషియో ఆఫ్ AB ఈస్ట్ XY. అంటే ABC ఉన్న ట్రయాంగిల్లో సైడ్స్ అండ్ XYZలో ఉన్న ట్రయాంగిల్స్లో ఉన్న సైడ్స్ రేషియో ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఓకే, సో ఆర్ ద లెంత్ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ XYZ ఆర్ ఇన్ ప్రపోర్షన్. అయితే ఈ సైడ్స్ అనేవి ప్రపోర్షన్లో ఉంటాయని చెప్తున్నారు. కరస్పాండింగ్ సైడ్స్ అంటే సేమ్ సైడ్స్. ఓకే, ప్రపోర్షన్లో ఉన్నాయి అని ఎలా చెప్తాము అంటే సేమ్ ఆన్సర్ అనేది రావాలి. ఓకే, సో ఇక్కడ హింట్ కూడా ఇచ్చారు చూడండి. Any 2 triangles are said to be in proportion if their corresponding sides are in the same ratio. ఏవైనా కానీ 2 ట్రయాంగిల్స్ ప్రపోర్షన్లో ఉన్నాయి అని చెప్పాలి అంటే కరస్పాండింగ్ సైడ్స్ అనేవి సేమ్ రేషియో రావాలి. ఓకే, సో సొల్యూషన్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మీకు ట్రయాంగిల్స్ చెప్పారు కదా. సో ఇటు సైడ్ ఒకసారి డ్రా చేసుకోండి. ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ XYZ. ABC XYZ. సో మీరు సేమ్ రాయాలి. సో ఎక్స్ ఇక్కడ స్టాప్లో ఏ పెట్టినప్పుడు స్టార్టింగ్ నెక్స్ట్ ట్రయాంగిల్ కూడా టాప్లో ఎక్సే పెట్టాలి. సో మీరు ఇక్కడ XYZ పెడితే రాంగ్ వచ్చేస్తుంది మెషర్మెంట్స్. సో AB సైడ్ ఎంత ఇచ్చారు? 2.2 ఇచ్చారు. నెక్స్ట్ BC సైడ్ 1.5, AC 2.3. నెక్స్ట్ ట్రయాంగిల్ XYZలో XY వచ్చేసరికి 4.4 ఇచ్చారు అండ్ YZ 3 ఇచ్చారు. XZ వచ్చేసరికి 4.6 ఇచ్చారు. సో ఫస్ట్ చూడండి రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నది AB ఈస్ టు XY. ఓకే, సో ఈస్ టు ప్లేస్లో మనం ఫ్రాక్షన్ ఫామ్ అయినా కానీ పెట్టుకోవచ్చు. AB బై XY. AB చూడండి 2.2. ఓకే, కరస్పాండింగ్ సైడ్ అంటే ఈ ట్రయాంగిల్లో మీరు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్లో కూడా అంటే సెకండ్ ట్రయాంగిల్లో కూడా మీరు లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ని తీసుకోవాలి. 2.2. నెక్స్ట్ XY 4.4 క్యాన్సిల్ అవుతుంది కదా, క్యాన్సిల్ చేయండి. 2 1s 2 1s 2. సో మిడిల్లో పాయింట్ ఉంది, పాయింట్ పెట్టుకోండి. నెక్స్ట్ 2 2s 4 2 2s 4. ఓకే, నెక్స్ట్ మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది చూడండి. పాయింట్స్ తీసేసుకొని సో 11 ఉందనుకోండి. సో 11 1s 11 2s 22. సో దట్ ఈక్వల్ టు 1/2 వస్తుంది. ఓకే, సో మీరు ఇంకా మళ్ళీ పాయింట్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 1కి బిఫోర్ 0.0 అవేం పెట్టద్దు. ఓకే, సో 1/2. నెక్స్ట్ మళ్ళీ రేషియో దేనికి ఫైండ్ అవుట్ చేయమన్నారు చూడండి క్వశ్చన్లో. ఓకే, సో BC ఈస్ట్ YZ. ఓకే, సో దీన్నే మనం BC బై YZగా రాసుకోవచ్చు. BC మెజర్మెంట్ చూడండి బేస్ 1.5. నెక్స్ట్ YZ మెజర్మెంట్ 3. సో అది రాసేసుకోండి. సో ఇక్కడ మీకు క్యాన్సిల్ చేయడం కష్టంగా ఉంటే చూడండి 2 మీ దగ్గర 2 1.5 రూపీస్ ఉంటే ఆ 2 1.5 రూపీస్ని యాడ్ చేస్తే 3 రూపీస్ వస్తుంది. మీకు ఇది డౌట్గా ఉంది అనుకుంటే 1.5ని 2తో మల్టిప్లై చేయండి ఫస్ట్. ఓకే, సో 5 2s 10 2 1s 2 2 + 1 అంటే 3 వస్తుంది. ఒక డిజిట్కి బిఫోర్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మీకు వచ్చిన ఆన్సర్లో ఒక డిజిట్కి బిఫోర్ పాయింట్ పెట్టండి. అంటే 3.0 అంటే 3గా రాసుకోవచ్చు. అంటే 1.5 1s 1.5 2s మీకు 3 వస్తుంది. ఓకే, సో 1.5 2s 3 వచ్చింది కదా. సో 1/2 వస్తుంది. ఇక్కడ కూడా మీకు రేషియో. నెక్స్ట్ లాస్ట్ చూడండి ఇంకా ఏమి ఇచ్చారు మీకు మెషర్మెంట్స్. AC ఈస్ట్ XZ ఇచ్చారు. సో AC మెషర్మెంట్ AC బై XZ. సో AC మెషర్మెంట్ 2.3 అండ్ XZ మెషర్మెంట్ 4.6. సేమ్ ఇక్కడ కూడా చూడండి మీరు. సో ఇక్కడ ఒకసారి మల్టిప్లికేషన్ చూడండి. సో 2.3 ఇంటూ 2 2 3s 6 2 2s 4. సో 4.6 అంటే 2.3 1s 2.3 2s 4.6 వస్తుంది. అంటే 1/2 వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి సేమ్ కరస్పాండింగ్ సైడ్స్ అన్ని ప్రపోర్షన్లో ఉన్నాయి అంటే మీకు సేమ్ ఆన్సర్ రావాలి అని హింట్లో ఇచ్చారు. సో సేమ్ ఆన్సర్ వచ్చింది 1/2 1/2 1/2. సో ఇక్కడ లాస్ట్లో ఒకసారి కన్క్లూడ్ చేయండి. therefore AB బై XY AB by XY equal to next BC by YZ
ఈక్వల్ టు ఏసీ బై XZ. సో ఈ 3కి ఆన్సర్ వచ్చేసరికి 1/2 వచ్చింది. సో కరస్పాండింగ్ సైడ్స్ అన్నీ వచ్చేసరికి ట్రయాంగిల్ ప్రపోర్షన్లో ఉంటాయి. సో మీరు లాస్ట్లో ఎస్ అని పెట్టేసుకోండి. ఓకే, సో దట్స్ ఇట్. ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ 5 ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.